నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు శానిటేషన్ కార్మికులు నేడు నిరసన బాట పట్టారు. తమకు రావాల్సిన పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. పద్మావతి ఏజెన్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 నెలలుగా జీతాలు చెల్లించకుండా పద్మావతి ఏజెన్సీ యాజమాన్యం తమను ఇబ్బందులకు గురి చేస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు అధికారులను ఇటు కాంట్రాక్టర్లను ఎన్నిసార్లు అడిగినా ఎవరు పట్టించుకోవడం లేదని, సమాధానం చెప్పకుండా దాటివేస్తున్నారని వారు మండిపడుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని మా బతుకులు, 2 నెలల నుండి జీతాలు లేకపోతే ఎలా గడవాలి అంటూ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారమైందని, పూట గడవని స్థితిలో ఉన్నామని వారు వాపోయారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి తమ కుటుంబాలను ఆదుకోవాలని, లేని పక్షంలో నిరసనను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. 3 నెలలు బాగానే శాలరీలు వేశారు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు. మాకు 2 నెలల నుంచి పెండింగ్లో జీతాలు పెట్టినారు. అడుగుతుంటే ఈరోజు రేపు అని కాలయాపన చేస్తున్నారు. మేము దీన్ని నమ్ముకొనే బ్రతుకుతున్నాము. మాకు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. మా పిల్లల స్కూల్ ఫీజులు, చదువులు, మాకు ఇంటి బాడిగలు, కరెంటు బిల్లులు అన్నీ దీనిపైనే ఆధారపడి బతుకుతున్నాము. మాకు ఒక్క నెల జీతాలు ఆపినా కూడా మేము బ్రతికే పరిస్థితి లేదు. మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా, మా ఇన్ఛార్జి గారి దృష్టికి తీసుకెళ్ళినా మాకు ఎవరు స్పందించడం లేదు. దయచేసి మీడియా ముఖంగా మేము మా జీతాలు మాకు న్యాయంగా ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు కిరణ్ బాబు. నేను నంద్యాల జీజీహెచ్లో పద్మావతి ఏజెన్సీలో శానిటేషన్ వర్కర్గా పనిచేస్తున్నాను. మాకు వీళ్ళు వచ్చిన కొత్తలో 3 నెలల నుంచి జీతాలు బాగానే వేసినారు. గత 2 నెలల్లో ఏమైందో మాకు తెలియదు. జీతాలు అడుగుతుంటే ఈరోజు వేస్తాం రేపు వేస్తామని చెప్తున్నారు. వచ్చేసి మాకు రొక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. మా పిల్లల ఫీజులు వేసేదైతేమి, ఇంటి బిల్లులు, కరెంటు బిల్లులు, పాల బిల్లులు, ఇవన్నీ మాకు చాలా కష్టమవుతుంది. మాకు నెల జీతం వచ్చేలాగా మీ ద్వారా మేము అధికారులు స్పందించి తొందరగా మాకు జీతాలు వేస్తే మాకు కూడా ఇంట్లో గడవడం చాలా ఈజీగా ఉంటుందని మేము మీకు సభ తెలియజేస్తాం. సార్, మేము శానిటరీ వర్కర్స్గా పనిచేస్తున్నాం సార్ పద్మావతి గ్రూప్లో. మాకు జీతాలు నెల ఇస్తామని ఇప్పుడు నేను జీతం రాకుండా నిలబెట్టినారు సార్. మేము ఏడకని బాకీలు తెచ్చుకొని చేసుకోవాలి సార్. స్కూల్ ఫీజులు పిల్లలకు, ఇంటి బాడిగలు, కరెంటు బిల్లులు, ఆడికి పోయినా కానీ మాకు డబ్బులు కావాలి కదా సార్. మేము ఎట్లా బతకాలా సార్? 10 మంది కుటుంబాలు మాకు ఇబ్బంది పడుతున్నాం సార్. మేము అన్ని పనులు చేస్తూనే ఉంటాం సార్. ఒకరిని చేయాలా, 10 మందిని బతకాలా సార్ ఇంట్లో కుటుంబము. లేమ్మా వేస్తాం, లేమ్మా రేపు వేస్తాం, వచ్చే వారం ఈ రోజు రేపు అని 94 మంది ఉన్నాం.